నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను సోనియారావు మార్నింగ్ ఎడిషన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడు 3 నియోజకవర్గాల్లో జగన్ పర్యటన ఉదయం 10 గంటలకు కర్నూలులో ప్రచారం నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ నర్సాపూర్ ఎల్బీ నగర్లో జనజాతర సభ భువనగిరిలో అమిత్ షా ఎన్నికల ప్రచారం బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా బహిరంగ సభ కొనసాగుతున్న కేసీఆర్ బస్సు యాత్ర నేడు కరీంనగర్ రోడ్ షో మూడో రోజు చంద్రఘోష్ కమిటీ పర్యటన నేడు ఇరిగేషన్ అధికారులతో భేటీ లక్నోపై హైదరాబాద్ గెలుపు 9 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన సన్ రైజర్స్ సెలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం తెలంగాణలో పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు బీజేపీ అగ్రనేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు. నిన్నటి వరకు ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించి వెళ్ళగా నేడు అమిత్ షా పర్యటించున్నారు. తెలంగాణలో ప్రచారం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్ననే హైదరాబాద్కు చేరుకున్నారు. రాత్రి హైదరాబాద్లోనే బస చేశారు. ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు అమిత్ షా. భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం ఆయన హైదరాబాద్కు చేరుకుంటారు. పార్టీ నేతలతో సమావేశమై రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అమిత్ షా సభ విజయవంతం చేయడం కోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు భువనగిరిలో ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా పాల్గొంటారు. 11 వికారాబాద్ వనపర్తిలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో షా పాల్గొంటారు. మరోవైపు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఇవాళ ఉదయం 10 గంటలకు మెదక్ పార్లమెంట్ పరిధిలోని నర్సాపూర్లో పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, తెలంగాణలో పార్టీ అత్యధిక స్థానంలో విజయం సాధించేందుకు బీజేపీ అగ్రనేతలు వరుస పర్యటనలు చేస్తున్నట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? దగ్గర పడుతున్న కొద్ది ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. అందులో భాగంగానే తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు పెద్ద ఎత్తున తెలంగాణలో పర్యటించి వాళ్ళ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వెమ్లవాడలో జరిగినటువంటి బహిరంగ సభలో పాల్గొన్నారు. అదే విధంగా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కోసం కూడా వరంగల్లో జరిగినటువంటి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ రోజు కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో జరిగేటువంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అదే విధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ రోజు రానున్నారు. అదే విధంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా ఈ రోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వివిధ కార్యక్రమాలలో ముఖ్యంగా మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ విజయం కోసం నర్సాపూర్ లో జరిగేటువంటి యాదవ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటున్నారు. అదే విధంగా భువనగిరి పార్లమెంటు అభ్యర్థి గెలుపు కోసం ఇబ్రహీంపట్నంలో జరిగేటువంటి రోడ్ షోలో కూడా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పాల్గొనున్నారు. అదే విధంగా సాయంత్రం సికింద్రాబాద్ లో కూడా జరుగుతున్నటువంటి యాదవ సమ్మేళనంలో కూడా పాల్గొనున్నారు. అదే విధంగా మొత్తంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రచార కార్యక్రమంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, అదే విధంగా తమిళనాడు
బీజేపీ అధ్యక్షుడు అన్నమలై కూడా పాల్గొనున్నారు. వీళ్లతో పాటు పెద్ద ఎత్తున జాతీయ నాయకులు కూడా బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం వివిధ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. రేపు 10వ తారీఖున తిరిగి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హైదరాబాదు, అదే విధంగా మహబూబ్ నగర్ అభ్యర్థుల విజయం కోసం కూడా తిరిగి హైదరాబాద్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. మొత్తంగా బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. సోని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రానికి క్యూ కట్టారు. ఈ నెల 11తో ప్రచార పర్వం ముగియనుంది. కేవలం 3 రోజుల మిగిలిండడంతో పార్టీ సీనియర్ లీడర్లు తెలంగాణకు వస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు రాహుల్, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ మెదక్లో ప్రచారం చేస్తారు. సాయంత్రం 4 గంటలకు మెదక్ పార్లమెంట్ పరిధిలోని నర్సాపూర్లో నిర్వహించే జనజాతర సభకు అటెండ్ అవుతారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జనజాతర సభకు రాహుల్ హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, చెప్పండి, లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత తెలంగాణ రాష్ట్రానికి క్యూ కట్టారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? రైట్ తోని ఎన్నికల ప్రచారానికి మరో 3 రోజుల్లో తెరపడనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తెలంగాణ వరుస పర్యటనలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. మొదట నర్సాపూర్ బహిరంగ సభలో హాజరైన అనంతరం సాయంత్రం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభకు కూడా ఆయన హాజరవుతారు. అయితే రాహుల్ గాంధీతో పాటు నర్సాపూర్ సభకు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే సరూర్ నగర్ లో నిర్వహించేటటువంటి బహిరంగ సభకు కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఇతర కీలక నేతలు కూడా హాజరవుతారు. అయితే రేపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ అనంతరం ప్రియాంక గాంధీ చివరి రోజు 11వ తేదీన ఎన్నికల ప్రచారం చివరి రోజు కావున ఆ రోజు కూడా ఏఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ 3 రోజుల పాటు ఈ ఎన్నికల ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో మరింత అగ్రనేతలు అటు బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు అమిత్ షా కావచ్చు, ఇతర ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర నేతలు కూడా తెలంగాణలో పర్యటిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు కూడా వరుస 3 రోజుల పాటు తెలంగాణ మీద ఫోకస్ చేశారు. ఇక అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహరచన చేస్తా ఉంది. అందులో భాగంగానే ఒకవైపు రిజర్వేషన్ల అంశం తెరపైకి తెస్తే మరోవైపు మరో పార్టీ కూడా భవిష్యత్తుకు భరోసాగా ఉంటామనేటటువంటి మాటలు బీజేపీ చెప్తా ఉంది. అయితే ఈ 3 రోజులే ప్రచారానికి అలాగే ఓట్లు రాబట్టడానికి కూడా కీలక సమయం కాబట్టి ఈ 3 రోజుల మీదనే ఈ యొక్క పోలింగ్ పర్సెంటేజ్ కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించి పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ఓటర్లను కైవసం చేసుకునేందుకు కూడా ఇదే సరైన సమయం అని కూడా 2 జాతీయ పార్టీలు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ పర్యటిస్తారు. ముఖ్యంగా అటు సరూర్ నగర్, నర్సాపూర్ బహిరంగ సభల్లో కూడా ఆయన ప్రసంగించనున్నారు. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాజు.
ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఎన్నికల సమయం దగ్గర పడడంతో వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇవాళ ఎన్నికల ప్రచారాన్ని 3 నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలు సిటీలోని వైఎస్ఆర్ సర్కిల్లో ఎస్వీ కాంప్లెక్స్ రోడ్లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అనంతపురం పార్లమెంట్ పరిధిలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం కొల్లపురమ్మ టెంపుల్ రోడ్లో జరిగే సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట నియోజకవర్గంలోని కోడూరు రోడ్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొనున్నారు. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని చంద్రబాబుపై మండిపడ్డారు. అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బ్రహ్మాండమని పై ఆఫ్లో చెప్పించి ఇప్పుడు జగన్ స్థలాలు లాక్కుంటారని అబద్ధాలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయడమని బీజేపీ వాళ్ళే తప్పుకుంటున్నారన్నారు. చంద్రబాబు టీడీపీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని నాని విమర్శించారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు, వాలంటరీ వ్యవస్థని ఎందుకు పరిగణాలు గోధుమ సంచులు మోసుకోవాలన్నారు. అవునని అనడం లేదు, గోధుమ సంచులు మోసుకునేవాడు వీళ్ళంతా అన్నారు ఆ రోజున. ఇవాళ వచ్చి వాలంటరీ వ్యవస్థ సూపర్, నేను 5,000 రూపాయలు జీతాన్ని 10,000 చేస్తానని చెప్పిన వ్యక్తి ఎవరు? యూటర్న్ బాబు. చంద్రబాబు కాదు, యూటర్న్ బాబు. అవునా కదా? సెక్రటరీ వ్యవస్థ ఎందుకు పనికిరాదు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇవాళ వచ్చి సెక్రటరియట్ వ్యవస్థ ఉంది, చక్కగా పేదలకి పెన్షన్లు సెక్రటరియట్ వ్యవస్థ ద్వారా ఇవ్వచ్చు అని చెప్పి మళ్ళీ ఆయనే చెప్తాడు. ఇంతకుముందు ఎన్నికలు అయిపోయిన మరుక్షణమే కంటోన్మెంట్ నియోజకవర్గానికి 6,000 ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని రెజిమెంటల్ బజార్ రోడ్ షోలో మంత్రితో పాటు సర్వే సత్యనారాయణ, మైనంపల్లి, శ్రీ గణేష్, పట్నం సునీత పాల్గొన్నారు. ఈ స్లమ్ముల్ని, ఈ ప్రాంతాలని ఏవైతే నిరుపేదలు సుమారు 72% ఈ నియోజకవర్గంలో ఈనాడు మురికివాడల్లో నివసిస్తున్నారు. కనీసం స్వయంగా బీజేపీలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికని ఈ వేదిక మీద నుంచి వారిని ప్రశ్నిస్తున్నాను. ఈ నియోజకవర్గానికే కాదు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి, హైదరాబాద్కి మీరు ఏమి చేశారని కూడా ప్రశ్నిస్తున్నాను. అయ్యా కృష్ణారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇచ్చిన 9 లక్షల కోట్లు వెచ్చమేమన్నా ఇచ్చారా? తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ రూపాలలో 27,000 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొని నామమాత్రంగా 9 లక్షల కోట్లు మీరు ఇచ్చారే తప్ప తెలంగాణ రాష్ట్రానికి మీరేమీ వెచ్చమేయలేదు అన్నది మర్చిపోవద్దు అని ఈ వేదిక నుంచి. వైసీపీ ప్రభుత్వంపై ఏలూరు జిల్లా కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పోలవరాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే జంగారెడ్డిగూడెం నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోతూ ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని ఫైర్ అయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని జీలుగుమిల్లి మండల పరిధిలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు మహేష్, బాలరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనికి కూటమి నేతలు, కార్యకర్తలు భారీగా హాజరై గ్రామాల ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్లో, పోలవరం పార్లమెంట్లో ఎక్కడ కానీ మన పోలవరం డ్యామ్ అయినా కానివ్వండి, R&R ప్యాకేజ్ అయినా కానివ్వండి, అలాగే ఇల్లులు కట్టేయడమైనా కానివ్వండి, అలాగే రోడ్లు వేయడమైనా కానివ్వండి, మంచినీళ్ళు సమస్య అయినా కానివ్వండి, ఇవన్నీ కూడా ఇబ్బంది ఉంది. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి మీరందరూ కూడా ఒక్కసారి అంటే ఈ అవకాశం ఇచ్చారు ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఈ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కూర్చొని నిద్రపోతున్నాడు. ఈ 5 ఏళ్లలో ఎక్కడ కానీ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, ఎక్కడ కానీ ఏ పని చేయలేదు. ఇవాళ అతను ఉండే ఇల్లు చూస్తే ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది. అలాగే అతనికి ఇవాళ ఎన్ని ఇల్లులు ఉన్నాయంటే 6-7 ఇల్లులు ఉన్నాయి.
ఎన్నికలకు రోజుల వ్యవధి మిగిలింది. పార్టీలో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రజలను మెప్పించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార ప్రతిపక్షాలు ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? అనంతపురం జిల్లా ఓటర్ల నేతల నుంచి ఏం ఆశిస్తున్నారు? వాచ్ ది స్టోరీ. సంక్షేమ వస్తున్నారు కదా, జగన్ సంక్షేమ పథకాలు మీకు నచ్చినాయి? తెలుగుదేశం పార్టీ కొత్తగా మేనిఫెస్టోలో మీకు నచ్చినది అనక? అవి నచ్చినా కూడా చాలా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి. అతను చేశాడు, చేసే సేవలు ఇబ్బందిగానే ఉన్నాయి. కొన్ని అతను వేసే దానిలో అమ్మఒడి పథకాలు, అవి 18,000 వేసే ముసలు వాళ్ళవి అవి ఇవి పంపించాడు. అయినా కూడా అవి పంపించినా కూడా మాకు చాలా కష్టమే ఉంటుంది. ఓకే మా ఈసారి ప్రభుత్వం ఏది వస్తుందని మీరు అనుకుంటున్నారు? పక్కాగా అయితే ఇదేనా తెలుగుదేశం. సార్ మీది ఏ నియోజకవర్గం సార్? మాది పెనుగొండ కాన్స్టిట్యున్సీ. సరే సార్, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు సార్? 100% తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే సార్ అభివృద్ధి ఏం జరిగిందండి? 5 ఏళ్ళ అభివృద్ధి ఏం జరిగింది? జనాలకు డబ్బులు పంచిపెట్టడము, దోచుకోవడము. 10 రూపాయలు జోలో పెడతారు, 1000 రూపాయలు జోలో తీసుకుంటారు. ఏ రకంగా అభివృద్ధి? ఇండస్ట్రీస్ ఏమున్నాయి? జగన్ సంక్షేమ పథకాలు వచ్చా బోలెడని ఇచ్చారు కదండి. సంక్షేమ పథకాలు ఇచ్చినారు సార్. సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ కూడా అభివృద్ధి ఎక్కడ జరిగింది? సంక్షేమమే జరుగుతూ ఉంటే జనాల జీవనశైలి ఎలా మారుతుంది? అభివృద్ధి ఫ్యాక్టరీలో ఇండస్ట్రీస్ తీసుకొని వస్తే పోయి జీతం తీసుకొని ఏదో బతుకునే అవకాశం ఉంది. సంవత్సరానికి ఒకసారి 10,000 ఎట్లా జరుగుతాయి? ఓకేనండి, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ 100% అధికారంలోకి వస్తుంది. సార్ మీది ఏ నియోజకవర్గం అండి? సార్ ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు? ఎందుకండి? ఓకే, మేనిఫెస్టోలో జగన్ది బాగుందా లేకపోతే జగన్ ఇచ్చినది బాగుందా? సంక్షేమ పథకాలు ఇచ్చినారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్త మేనిఫెస్టో పెట్టినారు, అందులో పథకాలు మీకు నచ్చినాయండి? ఓకే, సంక్షేమ పథకాలు మీకు అందినాయా సార్? సార్ మీది ఏ నియోజకవర్గము? ఓకే, మీరు ఏం పని చేస్తారండి? ఓకే సార్, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు? టీడీపీ వస్తే బాగుంది కోరుకుంటున్నాను. ఓకే, వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు చాలా ఇచ్చింది కదా, మీకు అందలేదండి? ఏంటి అందలే, అరకూర అంతే. ఓకే, చంద్రబాబు నాయుడు కొత్తగా మేనిఫెస్టో పెట్టారు కదా, అది బాగుందా లేదంటే జగన్ సంక్షేమ పథకాలు మీకు నచ్చినాయా? చంద్రబాబు పథకాలు మేనిఫెస్టో బాగుంది. ఓకే, ఫైనల్ గా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ వస్తుంది అనా, ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకు సార్? అవునా, ఎందుకు? సంక్షేమ పథకాలు జగన్ చాలా ఇచ్చారు కదా. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా మేనిఫెస్టో పెట్టారు కదా, ఆ మేనిఫెస్టో మీకు నచ్చిందా? జగన్ సంక్షేమ పథకాలు మీకు నచ్చినాయా? ఓకే, ఫైనల్ గా అధికారంలోకి ఏది వస్తుందని మీరు అనుకుంటున్నారు? అన్నా, ఈసారి ప్రభుత్వం ఏది వస్తుందని మీరు అనుకుంటున్నారు? పక్కగా 100కి 100 పాళ్ళు టీడీపీ వస్తుంది అని నా అభిమతం. సంక్షేమ పథకాలు జగన్ ప్రవేశపెట్టినవి బాగున్నాయా? తెలుగుదేశం పెట్టిన మేనిఫెస్టో నచ్చిందా? జగన్ పెట్టిండేటివన్నీ డబ్బా, కానీ తెలుగుదేశం పార్టీ పెట్టిండేది సూపర్ 6 సూపర్గా ఉన్నాయి. ఈసారి ప్రభుత్వం ఏది వస్తుందని ఫైనల్ గా మీరు అనుకుంటున్నారు సార్? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి దుమ్ము రేపింది. 10 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ను చిత్తు చేసింది. సన్ రైజర్స్ విధ్వంసకర బ్యాటింగ్తో హోరెత్తించింది. లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్లో నమ్మశక్యం కాని రీతిలో సన్ రైజర్స్ సంచలన బ్యాటింగ్ ప్రదర్శన నమోదు చేసింది. 166 పరుగుల విజయ లక్ష్యాన్ని సన్ రైజర్స్ ఓపెనర్లు ట్రావిడ్ హెడ్, అభిషేక్ శర్మ ప్రపంచ వేగంతో ఛేదించారు. ఈ లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించి ఔరా అనిపించారు. చేసిన లక్నో 4 వికెట్లకు 165 పరుగులే చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న లక్నోకు సన్ రైజర్స్ బౌలర్లు చుక్కలు చూపించారు. సన్ రైజర్స్ బౌలింగ్ దాడిలో విలువెల్లాడింది. అనంతరం విజయ లక్ష్యాన్ని సన్ రైజర్స్ 50 నిమిషాల్లోపే పని పూర్తి చేసింది. 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.
పై గ్రాండ్ విక్టరీతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకింది. హైదరాబాద్ జట్టు ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉండగా మరొక్క విజయం సాధిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖరారవుతుంది.